బీసీ రిజర్వేషన్లకు సంబంధించి చట్టబద్ధంగా ఇవ్వాలని బీసీ సంఘ నాయకులు వివిధ సంఘాలు ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో నిరసన తెలుపుతా ఉన్నారు. ఈ సర్పంచ్ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో చట్టబద్ధంగా రిజర్వేషన్లు ఇవ్వకుండానే ఎన్నికలు పెట్టడాన్ని వీళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్లో ఉన్నాం. గాంధీ హాస్పిటల్లో వత్తుల సిద్ధేశ్వర్ పటేల్ బీసీ సంఘ ఉద్యమ నేత నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆమరణ నిరాహార దీక్ష. ఆ దీక్ష ఆయన మద్దతు ఇవ్వడానికి ఆయన పరామర్శించడానికి కొంతమంది బీసీ నాయకులు వచ్చారు. పౌర హక్కుల సంఘం నేత బీసీ లీడర్ మనకు కోలా జనార్దన్ గారు మనతో పాటు అన్న నమస్తే. ఏందన్న ఏం బీసీ ఇష్యూ మొత్తం డైవర్ట్ అయింది సర్పంచ్ ఎన్నికలతో ఎన్నికలు పెట్టడంతో గ్రామాల్లో నడుస్తూ ఉన్నది. ఇష్యూ డైవర్ట్ అయిందని మీరు అన్నారు. ఇష్యూ డైవర్ట్ కాలేదు, పాలకులు డైవర్ట్ చేసిందని నేను చెప్తున్నాను. పాలకులు డైవర్ట్ చేసిండ్రు. నిజానికి ఇది రాహుల్ గాంధీకి సంబంధించిన డిమాండ్. గత కొన్ని దశాబ్దాలుగా బీసీ సంఘాల నాయకులందరూ కూడా వివిధ రూపాలలో అనేక పోరాటాలు చేస్తూ వచ్చింది. ప్రజలు చేస్తున్న పోరాటాల ఫలితంగా, బీసీ సంఘాల నాయకత్వంలో ప్రజలు చేస్తున్న పోరాటాల ఫలితంగా మొదటిసారిగా రాహుల్ గాంధీ భారతదేశంలో సామాజిక న్యాయాన్ని అమలు చేయాలంటే బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆయన మొత్తం దేశమంతా కూడా పర్యటన చేస్తూ వచ్చిండ్రు. దేశమంతా పర్యటన చేసిండ్రు. ఆ పర్యటన కొనసాగింది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా పర్యటన జరిగింది. అంటే ముందు కన్యాకుమారిలో మొదలుపెట్టి కాశ్మీర్ వరకు దాన్ని కొనసాగించాను. అంటే దేశమంతా కూడా సామాజిక న్యాయ రాజ్యాధికార సాధన కోసం పర్యటన చేసిండ్రు. అయితే రాహుల్ గాంధీ పర్యటన చేసినప్పుడు దేశమంతా కూడా ఈ అంశం పెద్ద చర్చగా ముందుకు వచ్చింది. కానీ రాహుల్ గాంధీ విషయంలో కూడా మాకు అభ్యంతరం ఏంటంటే, రాహుల్ గాంధీ మేము అధికారంలోకి వస్తే బీసీలను కులాల వారిగా జనాభా లెక్కలు సేకరిస్తాము, కులాల వారిగా పంచాయతీ మెంబర్ నుండి పార్లమెంటు మెంబర్ వరకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని, కులాల జనాభా దామాష ప్రకారంగా బడ్జెట్లో వాటా కల్పిస్తామని చెప్పి, తర్వాత దేశంలో మెజార్టీ ప్రజలు బీసీలు కాబట్టి బీసీలకు కేంద్ర మంత్రివర్గంలో మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తా అని ఇటువంటి చాలా అంశాలు వాగ్దానాలు చేస్తూ ఆయన పర్యటన చేసిండు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ తెలంగాణ పీసీసీ కూడా కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీ డిక్లరేషన్ అనౌన్స్ చేసింది. అయితే వాళ్ళు అనౌన్స్ చేసినట్టుగా అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు. దాన్ని గవర్నర్కి పంపించింది. గవర్నరు రాష్ట్రపతికి పంపించడం జరిగింది. ఇప్పుడు ఆ ఫైల్ ఎక్కడ ఉందంటే రాష్ట్రపతి దగ్గర ఉన్నది. నిజానికి ఈరోజు రిజర్వేషన్లు ఇచ్చే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, అది వాస్తవము. వీళ్ళు హామీ ఇవ్వడం అనేది ఒక మోసం. రాష్ట్ర ప్రభుత్వం మేము చేస్తామని హామీ ఇవ్వడం అనేది ఒక మోసం. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు. అధికారం ఎవరికి ఉన్నదంటే కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. కేంద్ర ప్రభుత్వానికి ఆ అధికారం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి ఫైల్ను తెప్పించుకొని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి చర్చ చేసి అక్కడ చట్టం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే రిజర్వేషన్లు అమలవుతాయి. అయితే ఇక్కడ జరగాల్సిన పని ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు ఉమ్మడిగా చర్చించుకొని ఇక్కడ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించిన చట్టాన్ని పార్లమెంట్లో ఎట్లా చేద్దాం, ఎట్లా ప్రవేశపెడదాం, ఎట్లా దాన్ని అమలు చేద్దాం, ఎట్లా దాన్ని ప్రజల దగ్గర తీసుకుపోదాం అనేది వాళ్ళు విధానపరమైన నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేయాలి. కానీ దానికి బదులుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, వీళ్ళు రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు తప్ప సమస్య పరిష్కారం కోసం చిత్తశుద్ధితో ఇతరులు అంటే ఎవరు కూడా ప్రయత్నం చేయలేదు. దాంట్లో రేవంత్ రెడ్డి పాత్ర ఉన్నది, కేంద్ర ప్రభుత్వం పాత్ర కూడా ఉన్నది. అంటే ఎవరికి ఈ రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి లేదు. కాబట్టి మైండ్గా మారుతున్నారు వీళ్ళు, మైండ్గా మారుతున్నారు. అయితే అదే సందర్భంలో రాహుల్ గాంధీ ఒక పార్టీ నాయకుడు, ఏఐసిసి నాయకుడుగా, పార్లమెంటరీ పక్ష నాయకుడుగా ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే బీసీలకు రిజర్వేషన్లు కావాలి, కులాల వారిగా రిజర్వేషన్లు కావాలని చెప్పి ఆయన ఎప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. నిజంగా రాహుల్ గాంధీగా చిత్తశుద్ధి ఉంటే మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఒకసారి కూడా ఆ అంశం మీద చర్చ పెట్టలేదు కదా. వాళ్ళ పార్లమెంట్ సభ్యులు అయితే ఉన్నారు కదా, వాళ్ళ ఇండియా కూటమికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు అందరూ ఉన్నారు కదా, బీజేపీకి సంబంధించిన బీసీ ఎంపీలు కూడా ఉన్నారు కదా. వాళ్ళు ఒకవేళ ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టినా కూడా దాని మీద ఎన్డీఏకి సంబంధించిన వాళ్ళు మద్దతుగా ఉంటారు, బీజేపీ పార్టీకి సంబంధించిన బీసీ ఎంపీలు అందరూ కూడా మద్దతుగా ఉంటారు కదా. అట్లా బిల్లు పాస్ అయ్యేది. అసలు ఆ ప్రయత్నం కూడా చేయలేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు పార్టీలు, రెండు ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేస్తున్నాయి, ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్నాయి, కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేస్తున్నాయి. ఇదంతా మోసం అని మేము చెప్తున్నాం. అయితే కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన రాజకీయ విధానం ఇట్లా ఉన్నది. బీఆర్ఎస్ కూడా ఉన్నది కదా రాష్ట్రంలో. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీసీ నాయకులు కూడా మేము చాలాసార్లు వాళ్ళు అడిగినాం. మేము సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళని ఇన్వైట్ చేస్తే వస్తారు, మా సమావేశాలలో మాట్లాడతారు, తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. మేము చాలాసార్లు అడిగినాం. వాళ్ళు ఏమన్నామంటే మీకు బీసీ రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి ఉంటే, బీసీ నాయకులుగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు మీ పార్టీ నాయకత్వంతో మాట్లాడండి. మాట్లాడి పార్టీ నుండి రాజకీయ కార్యక్రమాలు ఇవ్వండి. మేము చేసే కార్యక్రమాలలో పాల్గొని మద్దతు చేస్తున్నారు, సంతోషం. అది మేము ఆహ్వానించడం, మీరు వచ్చింది సంతోషం. అది కానీ మీ పార్టీగా ఎందుకు కార్యక్రమాలు చేస్తలేదు? బీఆర్ఎస్ పార్టీ అది ఏర్పాటైంది 2001లో. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక రాజకీయ కార్యక్రమాలు చేసిన ఆ నేపథ్యం, చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది కదా. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్ని రకాల రాజకీయ కార్యక్రమాలు చేసిందో బీసీలకు రిజర్వేషన్ల కోసం అటువంటి రాజకీయ కార్యక్రమాలు మీరు ఎందుకు చేస్తలేరు? మీరు ఆ రాజకీయ కార్యక్రమాలు చేస్తలేరు అంటే, రాజకీయ కార్యక్రమాలకు పిలుపునిస్తలేరంటే
మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు, బీసీ రిజర్వేషన్లు కావాలని మీరు కోరుకుంటలేరు కాబట్టే మీరు ఈ రాజకీయ కార్యక్రమాలు ఇస్తలేరు ప్రజలకి. అంటే ఈ రాష్ట్రంలో నిన్నటిదాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఈ 3 పార్టీలకు సంబంధించిన ఎఫ్సీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నారు. ఆధిపత్య దోపిడీ వర్గాల ప్రతినిధులందరూ కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నారు. అదే పార్టీలకు సంబంధించిన బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్నారు. ఒకే పార్టీలో 2 భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆ 2 భిన్నాభిప్రాయాలతో రాజకీయ చర్చ ముందుకు పోతుంది. అయితే అన్ని పార్టీలలో రాజకీయ నాయకత్వంలో ఉన్నది ఆధిపత్య దోపిడీ వర్గాలు కాబట్టి వాళ్ళతో ఘర్షణ పడి వీళ్ళు నిలబడే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు మెప్పు పొందడం కోసం అక్కడ ఏ పార్టీకి సంబంధించిన బీసీ నాయకులు కూడా ధైర్యంగా మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే ధైర్యంగా మాట్లాడితే వాళ్ళు తొక్కిపడేస్తారు. అధికారం వాళ్ళ చేతుల్లో ఉన్నది కాబట్టి వాళ్ళని రాజకీయంగా తొక్కిపడేస్తారు. రేపు వచ్చే రాజకీయ ప్రయోజనాల రీత్యా వాళ్ళకు వచ్చే అవకాశాలు రాకుండా కోల్పోతారు. దానికి లైవ్ ఎగ్జాంపుల్ మదియాష్కి గౌడ్ను వాళ్ళు రేవంత్ రెడ్డి మిగతా రెడ్డి నాయకులందరూ ఎట్లా తొక్కిపడేసిండ్రు మన కళ్ళ ముందు చూసినాం కదా. రాజశేఖర రెడ్డి తొక్కిపడేసిండు, రేవంత్ రెడ్డి తొక్కిపడేసిండు. ఆ తొక్కిపడేసిన అనుభవాలు వీళ్ళకు ఉన్నాయి కాబట్టి వీళ్ళు భయపడుతున్నారు. అయితే ఇప్పటికీ మేము డిమాండ్ చేసేది ఏంటంటే సిద్ధేశ్వరాన్ని చేస్తున్నటువంటి దీక్షలు ఏవైతున్నాయో ఆ దీక్షల స్ఫూర్తిగా సిద్ధేశ్వరాన్ని ఇప్పటిగా దీక్షలు చేసేది. ఇంతకుముందు కూడా ఒకసారి 22 రోజులు, ఇంకోసారి 10 రోజులు, ఇంకోసారి 3 రోజులు ఇట్లా చేస్తూ వచ్చింది. అంశం ఏంది? బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కావాలనే డిమాండ్తో నిరాహార దీక్షలు చేస్తున్నారు. నిరాహార దీక్షలకు స్ఫూర్తి ఇవ్వాలంటే గాంధీ స్వాతంత్రోద్యమ కాలంలో, ఆ తర్వాత కాలంలో గాంధీ ఎట్లయితే నిరాహార దీక్షలు చేసి మొత్తం ఉద్యమకారులందరినీ కూడా సమన్వయం చేస్తూ జాతీయ ఉద్యమంలో భాగం చేయడానికి నిరాహార దీక్షలు చేశారో, ఇప్పుడు ఆ గాంధీని స్ఫూర్తిగా తీసుకొని సిద్ధేశ్వరన్న బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షల్లో కూర్చున్నారు. గాంధీని గౌరవించకపోతే, సిద్ధేశ్వరన్నను గౌరవించకపోతే మీరు పోరాటాలు ఎట్లా చేయాలని చెప్తారో చెప్పండి. మా కృష్ణాని చెప్తాను, చాలా సందర్భాలలో ఆయన మీటింగ్లలో చెప్తాను. నేను మోడీని కలిసినప్పుడు మీరు బయట ప్రజలతో కలిసి ప్రజలను సమీకరించి పెద్ద పెద్ద ఉద్యమాలు నిర్మించి పెద్ద పెద్ద రాజకీయ కార్యక్రమాలు మీరు చేసే పోరాటాలను చూపిస్తూ నేను మా పార్టీలో చర్చకు పెట్టి నేను తీర్మానం చేయిస్తా, లేదా పార్లమెంట్లో చర్చకు పెట్టి తీర్మానం చేయిస్తా. మీరు పోరాటాలు చేయకపోతే మేము అది చేయలేను అని చెప్తున్నాడు. నేను అనేది ఏంటంటే కృష్ణన్న మోడీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు, కానీ ఈయన చెప్పే స్టేట్మెంట్ అది. సరే బహుశా ఆయన చెప్తే చెప్పొచ్చు, కానీ నేను అనేది ఏంటంటే ఈ దేశంలో ఉన్న మెజారిటీ ప్రజలైన బీసీలు దాదాపు 75 కోట్ల మంది 80 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. దాంట్లో 60 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లు అందరూ కూడా కలిసి బీజేపీకి ఓట్లేస్తేనే కదా మీకు అధికారం వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి చట్టబద్ధమైనటువంటి నిర్ణయాలు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి తీర్మానం చేసే అధికారం మీకు ఉంటుంది కదా. ఆ అధికారంతో మీరు రిజర్వేషన్లు ఇవ్వాలి, కానీ మళ్ళీ పోరాటాలు చేయమని చెప్పడం ఏంది? ఒకవేళ పోరాటాలు చేస్తే ఏ స్థాయిలో పోరాటాలు చేయాలి? ఆ పోరాటాలకు ఆర్థిక మద్దతు ఎవరిస్తారు? ఆర్థిక సహకారం ఎవరిస్తారు? ఆ పోరాటాలు తీవ్రతరమైతే అరెస్టులకు ఎవరు బాధ్యత వహించాలి? పోలీసులు పెట్టి అటువంటి చిత్రహింసలకు ఎవరు బాధ్యత వహించాలి? లేదా వాళ్ళ కాల్చివేతలకు ఎవరు బాధ్యత వహించాలి? ఇవన్నీ చూస్తున్నాం కదా. తెలంగాణ ఉద్యమం ప్రజాస్వామికంగా జరిగింది, అప్పుడు కూడా కాల్చివేతలు జరిగింది, అప్పుడు కూడా చిత్రహింసలు జరిగినాయి. మరి చిత్రహింసలకు ఎవరు బాధ్యత వహించాలి? నువ్వు ప్రధానమంత్రి సీట్ మీద కూర్చొని నువ్వు పోరాటాలు చేస్తే మీరు చేసే పోరాటాలను చూపిస్తూ నేను మా పార్టీలో ఒక చర్చ పెడతా, పార్టీలో తీర్మానం చేయిస్తా, లేదా పార్లమెంట్లో చర్చ పెడతా, పార్లమెంట్లో బిల్లు పెట్టి తీర్మానం చేయిస్తా అని ఇవన్నీ చెప్తున్నావు. ఆ తర్వాత దాని పరిణామాలు ఎట్లా ఉంటాయి? ఆ పరిణామాలకు ఎవరు బాధ్యత వహించాలి? నేను అదాకా మేము తెలంగాణ ఉద్యమంలో అనేక రకాలుగా ఉద్యమాలు చేసి మేము నష్టపోయినాం. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల కోసం కూడా మళ్ళీ పోరాటాలు చేస్తే ఆ పోరాటాల్లో జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహించాలి? అసలు నీకు అధికారం ఇచ్చిందే ప్రజా సమస్యల పరిష్కారం కోసం కదా. నీకు ఓట్లేసి అధికారం ఇచ్చిందే సమస్యల పరిష్కారం కోసం. దానికి అవసరమైన బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెట్టి తీర్మానం చేసి దాని చట్టాలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలనే ఉద్దేశంతో మేము ఓట్లేసినాం కదా. మీ ఓట్లేస్తేనే తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు గెలిచిండ్రు కదా. వాళ్ళు పోగా ఇంకా రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు కదా. వీళ్ళందరూ కలిసి చేయాల్సింది సమస్యల పరిష్కారం కోసము దానికి అవసరమైన కార్యాచరణ రూపొందించుకొని పనిచేయాలి, కానీ మీరు ఇంకా పోరాటాలు చేయమని చెప్పడం ఏంది? ఆ పోరాటాల వల్ల జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహించాలి? ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి నేను ప్రభుత్వాన్ని సీరియస్గా డిమాండ్ చేసేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపించిన డాక్యుమెంట్లు ఏమైనా లోపాలు ఉంటే, కేంద్ర ప్రభుత్వానికి ఆ డాక్యుమెంట్లు ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ 2 ప్రభుత్వాలు కలిసి మాట్లాడుకొని సమస్య పరిష్కారం కోసం దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి కమిటీ ఆధ్వర్యంలో మాట్లాడుకొని వెంటనే రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉన్నది.
మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం కాదు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే రెండు, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకొని రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉన్నది. డాక్యుమెంటేషన్ సంబంధించి లోపాలు ఏమున్నాయి అనేది దానికి సంబంధించిన సాంకేతిక నిపుణులు ఉన్నారు. ఇప్పుడు హైకోర్టు జడ్జీలు ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జీలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి. తర్వాత ఇక్కడ మంత్రులు ఉన్నారు, వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి. కేంద్రంలో మంత్రులు ఉన్నారు, వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి. అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేయండి. కమిటీ ఏర్పాటు చేసి కమిటీ ఆధ్వర్యంలో చర్చ పెట్టి ఆ సమస్య పరిష్కారం కోసం నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేయాల్సిన అవసరం, ఆ బాధ్యత ఉన్నది. దానికి రెండు ప్రభుత్వాలు, రెండు పార్టీలు బాధ్యత వహించాలి. ఈ రెండు ప్రభుత్వాలకు, రెండు పార్టీలకు ఇక్కడ ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, కుల సంఘాలు, తర్వాత ఉద్యోగ సంఘాలు, విద్యావంతులు అందరూ కూడా దానికి బాధ్యత వహిస్తూ దాంట్లో భాగమైనప్పుడు ఈ సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. మైండ్ గేమ్ వద్దు, డైవర్షన్ పాలిటిక్స్ వద్దు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. మేము చాలా సందర్భాలలో పెద్ద ఆయన దత్తాత్రేయ, మాకు చాలా గౌరవం ఉంటుంది. దత్తాత్రేయ అంటే ఆయన పెద్ద ఆయన, చాలా మంచోడు, సౌమ్యుడు, ఎవరిని ఒక మాట అన్నారు, ఒక మాట పడారు. కానీ మేము గడిచిన 4 నెలలుగా బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్ల కోసం మేము అనేక సందర్భాలలో మీటింగ్లు ఏర్పాటు చేసి పెద్ద ఆయనను చీఫ్ గెస్ట్గా పిలిచి మాట్లాడించుకున్నాం. 4 నెలలుగా ఆ పెద్ద ఆయన చెప్తూ వచ్చిన మాట ఏంటంటే, నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతా, రిజర్వేషన్లు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వంతో నేను మాట్లాడి ఆ రిజర్వేషన్లు అమలయ్యే విధంగా నేను కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా అని 4 నెలలుగా ప్రతి సమావేశంలో మాట్లాడుతున్నారు. ఈ 4 నెలల కాలంలో ఆల్రెడీ రిజర్వేషన్లు రాలేదు, పైగా ఎన్నికలు వచ్చినాయి, నిన్న నామినేషన్లు అయిపోయినాయి, పోలింగ్ దగ్గరకు వచ్చింది. మరి ఇంకెప్పుడు మాట్లాడతారు? 4 నెలలు అయింది కదా దత్తాత్రేయ గారు. 4 నెలల తర్వాత కూడా నువ్వు ఇంకా మాట్లాడతా అని చెప్పుకుంటూ పోతే మీరు మాట్లాడేది ఎప్పుడు? రిజర్వేషన్లు మేము అనుభవించేది ఎప్పుడు? 4 నెలల కింద నేను మాట్లాడతా అన్నారు. 4 నెలల తర్వాత ఇప్పుడు ఎన్నికలు వచ్చిన తర్వాత కూడా నేను మాట్లాడతాను, నిన్న కాక మొన్న కూడా నేను మాట్లాడతాను అన్నారు. నిన్న కాక మొన్న మీరు మాట్లాడతా అని చెప్తారా? మాట్లాడతారా? మీరు మాట్లాడితే ఏం మాట్లాడినో, అక్కడ ఏం చర్చ జరిగింది, అవుట్కమ్ ఏందనేది మాకు కావాలి కదా. అదేది లేకుండా నేను మాట్లాడతా అనుకుంటూ సంవత్సరాలుగా గడిపితే సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయి? కాబట్టి మాకు సమస్య పరిష్కారం కావాలి. దత్తాత్రేయ మాట్లాడినా, ఆర్ కృష్ణయ్య మాట్లాడినా, డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడినా, లేదా బండి సంజయ్ మాట్లాడినా, బీజేపీకి సంబంధించిన పేర్లు నేను చెప్పేది, లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు రాహుల్ గాంధీ మాట్లాడినా, రేవంత్ రెడ్డి మాట్లాడినా, బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ మాట్లాడినా, లేదా వాకిటి శ్రీహర్ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా మా సమస్య పరిష్కారం కోసం మాట్లాడండి. అది కేంద్ర ప్రభుత్వం చేయాలని వీళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం చేయాలని వాళ్ళు, ఈ ఆరోపణలు వద్దు, ఆరోపణలు ప్రత్యారోపణలు వద్దు. మా సమస్య పరిష్కారం కావడానికి వీళ్ళతో కమిటీ ఏర్పాటు చేసి, వాళ్ళతో కలిపి ఉమ్మడి కమిటీ ఏర్పాటు చేసి దాంట్లో సుప్రీంకోర్టు సీనియర్ జడ్జిల సమక్షంలో చర్చ పెట్టి ఒక డాక్యుమెంట్ తయారు చేసి దాని మీద ఒక విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించాలి. అది మా డిమాండ్. అప్పటిదాకా ఎన్నికలు వాయిదేయాలి. ఎన్నికలు వాయిదేయకపోతే ఎన్నికలు జరిగితే ఆ తర్వాత వాళ్ళు ప్రకటించినా కూడా ఉపయోగం లేదు కదా, మళ్ళీ 5-10 సంవత్సరాల దాకా ఆగాల్సి ఉంటుంది. అప్పటి పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు. అయితే ఈ ప్రాతినిధ్యాన్ని అయితే కోల్పోతాం కదా, ఇప్పుడు వచ్చే బీసీ ప్రాతినిధ్యాన్ని కోల్పోతాం కదా. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మొట్టమొదటిగా ఎన్నికలు వాయిదేయాలి. ఎన్నికలు వాయిదేసి అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి కమిటీ ఆధ్వర్యంలో డాక్యుమెంటేషన్ మళ్ళీ ఒకసారి కూర్చొని రాయనియండి. జడ్జిలు జస్టిస్ ఈశ్వరయ్య మొత్తుకుంటున్నారు, జస్టిస్ చంద్రకుమార్ గారు మొత్తుకుంటున్నారు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు మొత్తుకుంటున్నారు, సుప్రీంకోర్టు సీనియర్ జడ్జిలు మొత్తుకుంటున్నారు. రిజర్వేషన్లు తయారు చేయడానికి డాక్యుమెంటేషన్ చేసే విధానం అది కాదని మొత్తుకుంటున్నారు. వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని మళ్ళీ కొత్త డాక్యుమెంటేషన్ తయారు చేయండి. తొందర ఏమున్నది? ఎన్నికలకు ఏం తొందర వచ్చింది? 3,000 కోట్ల బడ్జెట్ పోతుందని అంటారు. 3,000 కోట్ల బడ్జెట్ ఏంది? అక్కడ 50,64,000 కోట్ల బడ్జెట్ ఉన్నది కేంద్రంలో, రాష్ట్రంలో 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నది. 3,000 కోట్ల కోసం మేము ఎన్నికలకు పోతామనంటే ఎట్లా? ఆ ఎన్నికలకు పోతామని చెప్పేదానికంటే ముందు 3,000 కోట్ల నీకు 3,000 కోట్ల ప్రధానమా, బీసీలకు చట్టబద్ధమైన రాజకీయ రిజర్వేషన్లు ప్రధానమా? మేమందరం ఈ రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మంది ప్రజలంగా మేము ఒత్తుకునేది మాకు రాజకీయ ప్రాతినిధ్యమే ప్రధానము, 3,000 కోట్ల బడ్జెట్ కాదు. ఆ 3,000 కోట్ల బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినా కూడా ఆ బడ్జెట్ తినేదంతా కూడా ఇప్పుడు ఎన్నికల్లో గెలిచేటువంటి సర్పంచుల నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి వరకు అందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు పంచుకొని తినడానికే కదా. మా బీసీలకు రిజర్వేషన్ లేనప్పుడు, మాకు ప్రాతినిధ్యం లేనప్పుడు దాంట్లో ఆ కేటాయించిన బడ్జెట్ కూడా మా కోసం ఖర్చు చేస్తారా చేయరా అనేది కూడా మాకు తెలియని పరిస్థితి ఉంటుంది. ఆ బడ్జెట్ అంటే మీకు వచ్చే బడ్జెట్ కోసం, మీ బడ్జెట్ అంటే 3,000 కోట్ల బడ్జెట్ బీసీల కోసం కాదు, అధికారంలో ఉన్న వాళ్ళు పంచుకోవడం కోసం వచ్చే బడ్జెట్. అది వచ్చిన బడ్జెట్ని అధికారంలో ఉన్న వాళ్ళు పంచుకొని వాళ్ళు బాగుపడడం కోసం దాన్ని వాడుకుంటున్నారు. బీసీల కోసం వాడతలేరు. బీసీల కోసం వాడితే ఈ బడ్జెట్ ఇట్లా ఎందుకు ఉంటుంది? బీసీల జీవన స్థితిగతులు అట్లా ఎందుకు ఉంటుంది? ఇంత పేదరికం ఇంకెందుకు ఉంటుంది? 80 సంవత్సరాలు అయింది కదా దేశానికి స్వాతంత్ర్యం వచ్చి.
80 సంవత్సరాల తర్వాత కూడా మాకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కావాలని చెప్పి డిమాండ్ చేయడం అనేది ఒక అత్యంత ప్రతికూలమైన దుర్మార్గమైన పరిస్థితి. ఇది నిజంగా మొదటి 10 సంవత్సరాల్లోనే ఈ సమస్యలు మొత్తం పరిష్కారం కావాలి. సమస్యలు మొత్తం అయితే మేము ప్రధానంగా కోరుకునేది అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరోపణ చేయడం, నిందించడం, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం, ఈ రెండు మాకు వద్దు. మాకు కావాల్సింది బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైన ప్రాతిపదిక రూపొందించి దాని ఆధారంగా మళ్ళీ డాక్యుమెంటేషన్ చేసి అది కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి, పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలి, అక్కడ తీర్మానం జరగాలి, తీర్మానం జరిగిన తర్వాత దాన్ని అమలు చేస్తున్న సందర్భంలో ఎన్నికలు జరగాలి. అప్పటిదాకా ఎన్నికలను వాయిదేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇది కనుక జరగకపోతే రేపటి కాలంలో మా ప్రధానమైన డిమాండ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మద్దతుగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధులు అందరూ కూడా వాళ్ళ పదవులకు రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొన్నారు. అదే పద్ధతిలో ఒకవేళ ఈ రిజర్వేషన్లు కనుక రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోయినా, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోయినా, లేదా ఇద్దరు కలిసి అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి రిజర్వేషన్ల కోసం ప్రాతిపదిక రూపొందించకపోయినా రేపటి మా ఉద్యమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజాప్రతినిధులందరూ కూడా పార్టీలకు అతీతంగా రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు కనుక అట్లా ప్రజా ఉద్యమంలోకి రాకపోతే, మీరు మీ పదవులకు రాజీనామా చేయకపోతే బీసీ ఉద్యమం, బీసీ సంఘాలు అన్నీ కూడా, బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యావంతులు, మేధావులు అందరం కలిసి ఒక అఖిలపక్ష కమిటీ మళ్ళీ ఏర్పాటు చేసుకొని మా కమిటీ ఆధ్వర్యంలో మీ ఇండ్లు ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎవరిని వదిలిపెట్టేది లేదు, బీసీలైనా వదిలిపెట్టేది లేదు, ఎఫ్సీలను కూడా వదిలిపెట్టేది లేదు, పాలనలో భాగస్వాములుగా ఉన్నటువంటి ఎవరిని వదిలిపెట్టేది లేదు. మీరు రాజీనామా చేసి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా ఉద్యమాల్లోకి వస్తే మీకు ప్రజల్లో గౌరవం ఉంటుంది. మీకు పదవులే ప్రధానమని అనుకుంటే ప్రజల్లో మీకున్న గౌరవం పోతుంది. మేము కూడా సీరియస్గా వ్యతిరేకిస్తాం. మీకు రెడ్లు కావాలా, బీసీలు కావాలా తేల్చుకోండి, లేదా ఆధిపత్య దోపిడీ వర్గాలు కావాలన్నా, శ్రామిక వర్గాలు కావాలా తేల్చుకోండి. బీసీ ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ఒక డిమాండ్ చేస్తున్నాం. మీరు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తే ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని దాచుకుంటారు. ఇప్పుడు మీరు రాజీనామా చేస్తే వచ్చే ఎన్నికల్లో ఏమాత్రం ఖర్చు లేకుండా ప్రజలు భారీ మెజార్టీతో మిమ్మల్ని గెలిపిస్తారు వచ్చే ఎన్నికల్లో. కానీ ఇప్పుడు మీరు రాజీనామా చేయకుండా మీ ఆధిపత్య దోపిడీ వర్గాలతో మీరు జతగలుస్తూ బీసీ ప్రజలను మోసం చేస్తే వచ్చే ఎన్నికల్లో బీసీ ప్రజాప్రతినిధులను కూడా చిత్తుగా ఓడిస్తారు. కాబట్టి ఆ చైతన్యం ఉన్నది ప్రజల్లో. నిన్నటిదాకా జరిగిన ఎన్నికల్లో బీసీలలో చదువుకున్న వాళ్ళ సంఖ్య తక్కువ ఉండే, ఇప్పుడు చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది. అందరూ విద్యావంతులైనలు, ప్రజలందరూ ఆలోచిస్తుండ్రు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఏం చేస్తుంది, ఇవన్నీ ఎప్పటికప్పుడు అధ్యయనాలు జరుగుతున్నాయి, ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చల్లో విద్యావంతులైన బీసీ ప్రజలందరూ కూడా పాల్గొంటున్నారు. ఆ ఉద్యమాల్లో బీసీ ప్రజలందరూ కూడా పాల్గొని నాయకత్వం వహిస్తున్నారు. కాబట్టి మునుపటి రాజకీయాలు కాదు ఇవి, కొత్త రాజకీయాలు జరగబోతున్నాయి. మీ పదవులు భద్రంగా ఉండాలంటే, మీరు భద్రంగా ఉండాలంటే మీరు ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేయండి. అట్లా లేకపోతే మేము సీరియస్గా బీసీ ప్రజాప్రతినిధులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ఇండ్ల మీద దాడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.